ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో. ఎన్నో రోజులుగా వినిపించిన ఈ వార్త ఇప్పుడు అధికారికంగా ఫిక్స్ అయింది. దేవరా సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేసిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించబోతోంది. పవర్ మీట్స్ పర్పోజ్, మాస్ బికమ్స్ ఏ మూవ్మెంట్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ తో పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పూనకాలు లోడవుతున్నాయి. ఇప్పటికే బాలయ్య వరుస మాస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేశాడు. మరోవైపు కొరటాల శివ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ మిక్స్ చేసే దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తన మార్కెంటో చూపించాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబో అంటే థియేటర్లలో మాస్ ఊచకోత ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం NBK 112 అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. మే 1వ తేదీన అధికారిక అనౌన్స్మెంట్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టర్లతో హంగామా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇది కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, సమాజానికి సంబంధించిన పవర్ఫుల్ ఎలిమెంట్ కూడా ఉండబోతుందని టాక్. కొరటాల స్టైల్లో ఒక పెద్ద సమస్యను తీసుకుని బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా హై వోల్టేజ్ యాక్షన్ తో కథను తీర్చిదిద్దుతున్నారట. మాస్ ఒక ఉద్యమంగా మారుతుంది అనే పోస్టర్ ట్యాగ్ లైన్ చూస్తే ప్రజల కోసం పోరాడే పవర్ఫుల్ లీడర్ పాత్రలో బాలయ్య కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవరా తర్వాత కొరటాల శివపై వచ్చిన ట్రోల్స్ కు ఈ సినిమా గట్టి సమాధానం అవుతుందని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇది కొరటాల కంబ్యాక్ మూవీ అవుతుంది అంటూ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రెడిట్ లో కూడా NBK ఇంటూ కొరటాల ఇస్ ద కాంబో వి నీడెడ్ అంటూ భారీ హైప్ కనిపిస్తోంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే ఊహల్లోకి వెళ్లిపోయారు. బాలయ్య డైలాగ్స్ కు కొరటాల ఎలివేషన్స్ పడితే థియేటర్లు షేక్ అవటం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా రాజకీయ బ్యాక్ డ్రాప్, పవర్ఫుల్ మెసేజ్, బాలయ్య మాస్ అవతార్ ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్క ప్రశ్నే మిగిలింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో లెజెండ్ అవుతుందా, లేక కొరటాల కెరీర్ కు బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుందా? కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ కాంబోపై టాలీవుడ్ లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో. ఎన్నో రోజులుగా వినిపించిన ఈ వార్త ఇప్పుడు అధికారికంగా ఫిక్స్ అయింది. దేవరా సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేసిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించబోతోంది. పవర్ మీట్స్ పర్పోజ్, మాస్ బికమ్స్ ఏ మూవ్మెంట్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ తో పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పూనకాలు లోడవుతున్నాయి. ఇప్పటికే బాలయ్య వరుస మాస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేశాడు. మరోవైపు కొరటాల శివ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ మిక్స్ చేసే దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తన మార్కెంటో చూపించాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబో అంటే థియేటర్లలో మాస్ ఊచకోత ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం NBK 112 అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. మే 1వ తేదీన అధికారిక అనౌన్స్మెంట్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టర్లతో హంగామా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇది కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, సమాజానికి సంబంధించిన పవర్ఫుల్ ఎలిమెంట్ కూడా ఉండబోతుందని టాక్. కొరటాల స్టైల్లో ఒక పెద్ద సమస్యను తీసుకుని బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా హై వోల్టేజ్ యాక్షన్ తో కథను తీర్చిదిద్దుతున్నారట. మాస్ ఒక ఉద్యమంగా మారుతుంది అనే పోస్టర్ ట్యాగ్ లైన్ చూస్తే ప్రజల కోసం పోరాడే పవర్ఫుల్ లీడర్ పాత్రలో బాలయ్య కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవరా తర్వాత కొరటాల శివపై వచ్చిన ట్రోల్స్ కు ఈ సినిమా గట్టి సమాధానం అవుతుందని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇది కొరటాల కంబ్యాక్ మూవీ అవుతుంది అంటూ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రెడిట్ లో కూడా NBK ఇంటూ కొరటాల ఇస్ ద కాంబో వి నీడెడ్ అంటూ భారీ హైప్ కనిపిస్తోంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే ఊహల్లోకి వెళ్లిపోయారు. బాలయ్య డైలాగ్స్ కు కొరటాల ఎలివేషన్స్ పడితే థియేటర్లు షేక్ అవటం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా రాజకీయ బ్యాక్ డ్రాప్, పవర్ఫుల్ మెసేజ్, బాలయ్య మాస్ అవతార్ ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్క ప్రశ్నే మిగిలింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో లెజెండ్ అవుతుందా, లేక కొరటాల కెరీర్ కు బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుందా? కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ కాంబోపై టాలీవుడ్ లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.